పోలవరానికి కొత్త డెడ్లైన్ విధించారు సీఎం చంద్రబాబు. అక్టోబర్ 2026లోగా పనులు పూర్తి కావాలని ఆదేశించారు. అనుకున్న టైం కల్లా పనులు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలని సాకారం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించారు సీఎం చంద్రబాబు. ఏరియల్ వ్యూ అనంతరం హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులు, ప్రాజెక్ట్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ భవిష్యత్ నిర్మాణాల షెడ్యూల్ని రిలీజ్ చేసిన చంద్రబాబు ఏపీకి పోలవరం, అమరావతి రెండు కళ్లన్నారు. పోలవరంతో 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. అలాగే విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయన్నారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందన్నారు. 2026లోగా R&R పూర్తి చేసేలా కార్యాచరణ పెట్టుకున్నామన్నారు. 2026 అక్టోబర్ నాటికి పోలవరంను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు చంద్రబాబు. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది, మెషిన్స్ అవన్నీ. ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభమవుతుంది. ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితిలో 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇది గేమ్ చేంజర్ గా తయారవుతుంది. నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం అది నెక్స్ట్ ఫేజ్. వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రెండు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది, దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి 41.25 కానీ 45.72 కానీ ఏమేమి అనుమతులు కావాలనో, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. రెండో దశ త్వరగా పూర్తి చేయాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు చంద్రబాబు. అలాగే నదుల అనుసంధానం దిశగా కార్యాచరణ చేపట్టాలని కోరుతున్నామన్నారు. పోలవరం ఎత్తుపై స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తున్నామన్నారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన జరిగిందని, 2019లో టీడీపీ అధికారంలోకి వస్తే 2021లోనే పోలవరం పూర్తయ్యేదన్నారు. పట్టిసీమను చాలా మంది ఎగతాళి చేశారని, ఇప్పుడదే దిక్కయిందన్నారు. పోలవరం కోసం పండుగ రోజు కూడా పూణేకెళ్లి కేంద్ర మంత్రిని కలిశారని గుర్తు చేశారు. మరోవైపు ప్యాకేజీలో భాగంగా పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నం జరిగిందని ఆరోపించింది వైసీపీ. 30,000 కోట్లు ఎగ్గొట్టాలని కేంద్రం చూస్తుందని, అందులో చంద్రబాబు పాత్రదారుడయ్యారని అన్నారు అంబటి రాంబాబు. లేకపోతే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చేశారో నాకు తెలియదు. ఆ రోజున ఏ విధంగా అయితే ప్యాకేజ్ తీసుకుని అది ఎగ్గొట్టేశారో, ప్రత్యేక హోదాని ఎగ్గొట్టేశారో, అదే రకంగా ఇవాళ 41.15కు మాత్రమే ఈ ప్రాజెక్టును పరిమితం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. రెండవ దశ లేదని చెప్పారు. రెండవ దశ ఉంటే మొన్న కేబినెట్ నోట్ చూపించమని అడుగుతున్నాం, దాన్ని చూపించలేదు. ఈ మొదటి దశతోనే పూర్తి చేసేసి మళ్ళా రీహాబిలిటేషన్కి దీనికి ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్లు ఎగ్గొట్టేయాలని చెప్పేసి సింపుల్గా తప్పుకోవాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఆ కేంద్రం నిర్ణయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పాత్రదారుడయ్యారు. ఇది మొత్తానికి బ్యారేజ్ కిందే చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అయింది. పోలవరం నిర్మాణం ఆశించింది ఇది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆరోపణలు, అనుమానాలు ఎలా ఉన్నా పోలవరాన్ని అనుకున్న సమయానికల్లా పూర్తి చేస్తామంటోంది చంద్రబాబు ప్రభుత్వం.